హలో అందరికీ. సాంబార్, రసం, పప్పుచారు దేనిలోకైనా అదిరిపోయే అరటికాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేనైతే 2 అరటికాయలు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ చెక్క అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి. చెక్కు మొత్తం రిమూవ్ చేసేసుకున్న తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కాకుండా మరి ఒక మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేయటం వల్ల ఏంటంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఇవి కుక్ అయిపోయిన తర్వాతకి కారం, జీలకర్ర పొడి, ధనియా పొడి వేసేసుకొని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర చల్లుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్